దేవునికి స్తోత్రం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ ఉదయకాల శుభములు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 11వ వచనము. మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడును గాని సంతోషకరముగా కనబడదు. అయినను దాని యందు అభ్యాసము కలిగిన వారికి అది నీతి అను సమాధానకరమైన ఫలమిచ్చును. దుఃఖాలలో అభ్యాసము, శ్రమలలో అభ్యాసం చేయాలి. సమస్యలలో ఉన్నప్పుడు వాటిని అభ్యాసం చేయాలి. అలాంటి అభ్యాసం చేస్తే అంటే మనకి దుఃఖాలు, సమస్యలు, శ్రమలు ఇవన్నీ మనకి ప్రస్తుతానికి ఎలా ఉంటాయి అంటే ఇదొక శిక్షలాగా, నాకు ఇలా జరిగింది, దేవుడు నాకే ఎందుకు ఇలా జరిగించాడు అనేట్లుగా అదొక శిక్షలాగా మనకి కనిపిస్తుంది. కానీ మనకున్న పరిస్థితులను బట్టి కానీ దాని యందు అభ్యాసం చేస్తే ఎప్పుడైతే మనము దానిని దుఃఖాలలో ఉన్నప్పుడు, సమస్యల్లో ఉన్నప్పుడు, శ్రమలలో ఉన్నప్పుడు వాటి యందు మనము ధైర్యంగా నిలబడగలగటము, దుఃఖంలో ఉన్నప్పుడు సంతోషంగా ఉండటానికి మనం ఎప్పుడైతే అభ్యాసం చేస్తామో అది మనకి నీతి అనే సమాధానకరమైన ఫలం ఇస్తుంది. జర్మనీ దేశంలో ఒక కథ వాడుకలో ఉంది. ఒక రాజవంశీయుడు తన భవనం గోడల మీద పెద్ద పెద్ద తీగల్ని అమర్చాడట. స్వరతంతుల మీద గాలి ఊదటం ద్వారా సంగీతాన్ని పుట్టించే వాయిద్యం ఒకటి ఉంది. కానీ ప్రకృతిలో వీచే గాలి సంగీతాన్ని వినిపించేలా ఆ తీగల్ని వాయిద్యానికి ఉన్నట్టే అతడు అమర్చాడట. ఆ తంతుల మీదుగా పిల్లగాలి వీచేది కానీ సంగీత ధ్వనులేవి వినిపించేవి కావట. ఒకరోజు పెద్ద గాలివాన వచ్చి అతి బలమైన గాలులు ఆ భవంతికేసి విసిరి కొడుతున్నాయి. ఆ ధనికుడు కిటికీ తలుపులు తెరిచి చెలరేగే ఆ తుఫాను వంక చూస్తున్నాడు. ఆ పెనుగాలికి అతడు అమర్చిన తీగల నుండి బ్రహ్మాండమైన సంగీతం హోరుగాలి శబ్దాన్ని మించి వినిపిస్తూ ఉంది. వాటిలో సంగీతాన్ని పుట్టించాలంటే తుఫాను అవసరమైంది. మనకు ఎందరో వ్యక్తుల జీవితాలు తెలుసు. వాళ్ళు క్షేమంగా, సౌఖ్యంగా జీవించినంతకాలం ఆ జీవితాల్లో నుంచి సంగీతం వినిపించలేదు. అయితే తుఫానులు వాళ్లను వేధించినప్పుడు తమలో నుంచి బలంగా వినిపిస్తున్న సంగీత నాదాలతో ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరిచారు. కిటికీకేసి టపటపా కొడుతూ పడుతున్న వానజల్లు కారు మబ్బుల్లో నుంచి వదలక కురిసేదెందుకో అర్థం కాలేదు. పువ్వులు వర్షం వెలిసాక విరిసే పువ్వులు, నేలంతా పరుచుకునే పువ్వులు. దేవుడు వివరించాడు వర్షం కురిసేదెందుకో. మనం శ్రమలను సరియైన పద్ధతిలో ఎదుర్కోగలిగితే శ్రమల తర్వాత వచ్చే దశను గురించి మనం నిశ్చింతగా దేవునిపై ఆధారపడవచ్చు. ఎవరూ బుద్ధి చెప్పకపోతే కొంతకాలం సంతోషంగానే ఉంటుంది. అయితే తర్వాతి కాలంలో ఫలితాలు ఎలా ఉంటాయి? ఈ మాటలను ప్రభు మన వినికిల్లో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు. అయ్యా నా తండ్రి, మా జీవితాల్లో శ్రమలు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు మేము వాటిని ఎలా ఎదుర్కోవాలో మాకు నేర్పించండి ప్రభు. మీపై ఆధారపడి మేము వాటిని ఎదిరించడానికి మాకు సహాయం చేయండి తండ్రి. అయ్యా మీ కనికరాన్ని మా మీద ఉంచమని వేడుకొంచున్నాం ప్రభు. అయ్యా స్తోత్రములు తండ్రి. ప్రస్తుతమందు మాకు వస్తున్న సమస్యలు, శ్రమలు అది ఒక శిక్షలాగా మేము భావించవచ్చు. అది మాకు దుఃఖకరంగా కనబడుతుంది. కానీ మేము ఎప్పుడైతే వాటి యందు అభ్యాసం కలిగి ఉంటామో అప్పుడు మాకు నీతి అనే సమాధానకరమైన ఫలం వస్తుంది ప్రభు. దానికోసము మేము అభ్యాసం చేసేవారిగా మమ్మల్ని నడిపించండి ప్రభు. సహాయం చేయండి తండ్రి. శ్రమలను సరైన పద్ధతిలో మేము ఎదుర్కోవటానికి మాకు సహాయం చేయండి. సమస్యల్లో, శ్రమల్లో ఉన్నవారిని మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభు. ధైర్యపరచండి ప్రభు. సహాయం చేయమని ఈ ఉదయకాల సమయంలో అయ్యా నా తండ్రి ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యాన్ని, శక్తినివ్వమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.